నోరూరించే చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్‌గా కడిగి పెట్టుకున్న చేపలని అయితే ఇలా పక్కకు పెట్టుకొని, తర్వాత ఇంకొక గిన్నెలో మాత్రం చిన్నగా తరిగిన టమాటాలని కొద్దిగా చింతపండుని వేసి అయితే ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత దాన్నైతే మనం పులుసులా చేసుకుంటామన్నమాట. తర్వాత ఒక ఉల్లిగడ్డ మొత్తంని గ్యాస్ పైన మామూలుగా కాల్చేసి మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే ఇలా దంచితేనే కొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట. ఇదెందుకు అనంటే ఇది వేసేటప్పుడు మాత్రమే చెప్తాను. ఇంతకుముందుకు మనం టమాటాలని చింతపండుని ఉడకబెట్టాం కదా, అది చల్లారిన తర్వాత చేత్తో మొత్తం రసంగా పిండుకోవాలి. ఇలా రసమైన తర్వాత దాంట్లోకి మనం ఎంత కారం అయితే తింటామో అంత కారం అయితే వేసుకోండి. కారము ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను వేయలేదన్నమాట, మర్చిపోయాను. తర్వాత చెప్తాను ఎప్పుడు వేయాలో అనేది. మీరు మాత్రం ఇప్పుడే వేసుకోండి. ఎందుకంటే కారం ఉప్పు చూసుకుంటేనే కదా బాగుంటుంది టేస్ట్. అందుకనేసి ఫస్టే వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము కారం సరిపడా కారం ఉప్పు వేసాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇక్కడ. ఇందులో ఇప్పుడే వేసాను అన్నమాట. ఇక్కడ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఈ రసాన్ని మొత్తం ఒకసారి టేస్ట్ చూసుకొని, ఎందుకంటే కారము ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చూసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. నేను ఇప్పుడు చేపల పులుసు చూడడమే కానీ చేయడం అయితే ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు కూడా చూస్తూనే వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఎప్పుడో చిన్నప్పుడు చేసుకొని ఉంటాం, మా అమ్మ వాళ్ళు చేశారు. కాకపోతే వాళ్ళు వేరే రెసిపీ, ఇది కూడా వేరే రెసిపీ అన్నమాట. అందుకే చూపిద్దామనేసి అయితే వీడియో తీశాను. ఇప్పుడు అందులోకి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడుతూ ఉంటే ఒక మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వచ్చేదాకా అయితే దాన్ని వేగనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిగడ్డ, అంతే చిన్నది, అంటే ఒక 10 రెబ్బలు వచ్చేంత వరకు అయితే కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అది కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే దాన్ని వేపుకుందాం. ఎందుకంటే ఇంత ముందుకు ఉల్లిగడ్డను మనం దంచాం కదా, అది కూడా వేసుకుంటాం కాబట్టి ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి కొంచెం చాలు, ఒక హాఫ్ అన్నమాట. అందులోనే పసుపు వేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు వాసన పోయేంత వరకు అయితే కొంచెం వెయిట్ చేద్దాం. పసుపు వాసన అంతా పోయేదాకా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి ఉల్లిపాయల్ని. ఇప్పుడు అన్నట్టు మీరు చేపల పులుసు తింటారా, చేపల కర్రీ తింటారా అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. కొంచెం వీడియోస్ కూడా చూడండి అబ్బా. వీడియోస్ మొత్తమే చూడడం లేదు, ఓన్లీ షార్ట్సే చూస్తున్నారు. ఇప్పుడు మనం ఇంత ముందుకు కలిపి పెట్టుకున్న రసం అయితే ఉంది కదా, అదే పులుసు అయితే ఉంది కదా, ఇప్పుడు ఇందులో అయితే పోసేసుకోవాలన్నమాట. ఇందులో పోసేసుకొని కలపకుండా మంచిగా దాన్ని మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు ఒక్కొక్క చేపని విడివిడిగా వేయాలన్నమాట. ఇలా ఒక్కొక్క చేపని వేసుకుంటూ ఉండాలి. ఇలా మసులుతున్నప్పుడు వేస్తేనే అంటే కారం పచ్చితనం అంతా పోతుంది కదా మసులుతున్నప్పుడు. అందుకే ఇలా మరుగుతున్నప్పుడు వేసేసి ఉంచుకోవాలి. కొంచెం మీకు ఇది డిఫరెంట్గా అనిపించవచ్చు, అంటే తెలంగాణ వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ ఆంధ్ర వాళ్ళకి ఇది చాలా ఈజీ. ఇలాగే చేస్తారేమో. మా అమ్మమ్మ చేసే చేపల పులుసు అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఏ చేపకు ఆ చేపే ఉంటుంది, కాకపోతే రెసిపీ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా మా అమ్మమ్మ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చేపలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో పని లేదన్నమాట. మనకి గరిటెతో కలపకుండా ఇలా ఒక క్లాత్ పట్టేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా ఊపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మరుగుతున్నప్పుడు
మనం ఇంతకు ముందుకు దంచుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, కాల్చి దంచిన ఉల్లిగడ్డనైతే ఇందులోకి వేయాలి. ఎందుకు వేస్తారనంటే ఇది థిక్నెస్ కోసం అన్నమాట. అంటే చారు చారుగా కాకుండా థిక్నెస్ ఉండడం కోసమైనా అయితే ఇలాగా ఉల్లిగడ్డని కాల్చి దంచి వేస్తారన్నమాట. పులుసుకి థిక్నెస్ ఉండడం కోసం, అంటే గ్రేవీ రావడం కోసం, గ్రేవీగా ఉండడం కోసం అన్నమాట. చాలా పల్చగా కాకుండా గ్రేవీగా ఉండడం కోసం. ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలాగా ఒక్కసారి 2 సార్లు అలా కలిపేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పౌడర్ని, ధనియాల పౌడర్ ఇప్పుడు వేస్తున్నది. ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, మళ్ళీ ధనియాలు జీలకర్రని వేయించి దంచుకున్నది. ప్రాసెస్ అంతా దంచడంలోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే మిక్సీలో పట్టడం కంటే దంచిన వాటికి చాలా టేస్ట్ ఉంటుంది కదా. మళ్ళీ ఒకసారి ఆ మసాలా అంతా ఫిష్కి పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 5 to 10 minutes ఉంచి అయితే మనం దించేయచ్చు. ఎందుకంటే ఫిష్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక 10 minutes గ్రేవీ లాగా వచ్చిన తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకొని దించేయడమే. థ్యాంక్స్ ఫర్